ఏ వంకతో గురు పాదం పట్టుకున్నా, ఏ వంకతో గురు సేవ చేసినా, ఏ వంకతో గురువుని మనసు పూర్తిగా హృదయమనందు నిలుపుకున్నా, జ్ఞాననేత్రముని యందు గురువుని ఆవాహన చేసుకున్న ఆ జీవుడు ముక్తుడు కావట తథ్యం. దీంట్లో సందేహమే లేదు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. దీంట్లో సందేహం వెతకూడదు కూడా. అంటే వారు జన్మరాహిత్యం అడిగారు. జన్మరాహిత్యం వారికి రావాలన్నా, మీకందరికి రావాలన్నా 7 generations మీ 7 తరాల పితృదేవతల యొక్క కర్మలు ఎంచాల్సి వస్తుంది. ఫస్ట్ పాయింట్. దానికి అనుగుణంగానే వాళ్ళు గోదానం చేశారు మొన్న. ఇక్కడ గోదానం చేసిన వాళ్లకు 7 తరాల వరకు పితృదేవతలు శాంతిస్తాయి. 7 తరాల వాళ్ళ పితృదేవతలు ఏమైనా తెలిసి తెలియక బ్రహ్మహత్యాది సమానమైనటువంటి పాతుకాలు చేసినా కూడా, గోహత్య, స్త్రీహత్య, బ్రాహ్మణ హత్య లాంటి పాతుకాలు చేసినా కూడా, బ్రాహ్మణ నింద లాంటి దూషములు భూషణాలు చేసినా కూడా అయిపోతాయి. వాళ్ళు గోదానం చేశారంట మొన్న. దాంట్లో మీకు పరిపూర్ణత వచ్చినట్లే. మిగిలింది ఏంటి మీకు జన్మరాహిత్యం కావడానికి? ఇప్పుడు మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 71 సంవత్సరం.